రాకాలోకంకి స్వాగతం. రాకాలోకం మీ ఛానల్, మీ అందరి ఛానల్. ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా మీ బంధుమిత్రులకు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చును. ఆ పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా మీరు సబ్స్క్రైబర్ కావచ్చు, మీ సమర్థనం తెలియజేయవచ్చును. సబ్స్క్రైబ్ చేయడానికి ఒక్క పైసా కూడా ఖర్చు కాదు. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్, బెల్ ఐకాన్ని కనుక మీరు నొక్కినట్లయితే మీకు రాకాలోకంలో కొత్త పోస్ట్ పెట్టినా, వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. తద్వారా మీరు అప్ టు డేట్గా ఉండవచ్చు. మిత్రులారా, సిఏఏ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్లో మైనారిటీలుగా ఉన్నటువంటి హిందువులు, క్రైస్తవులు, పార్సీలు, బౌద్ధులు, జైనులు, యూదులు వీళ్ళందరి రక్షణ కోసము, యూదులు లేరు, మిగతా వాళ్ళందరూ ఆరుగురి కోసము రక్షణ నిమిత్తము, శరణార్థులుగా రావాలనుకున్నటువంటి వాళ్ళ నిమిత్తము వాళ్లకు సహాయపడేందుకు, పౌరసత్వాన్ని వేగవంతంగా ఇచ్చి వాళ్ళని భారతీయ పౌరులుగా చేసేందుకు మోదీ ప్రభుత్వము సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకొచ్చింది. ఈ యాక్ట్ని 2019, 2020 ప్రాంతంలో పాస్ చేయడం జరిగింది. పాస్ చేసిన తరువాత దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వెలువడలేదు, విధి విధానాలు వెలువడలేదు. విధి విధానాలు వెలువడకుండానే దేశంలోని ఒక 100-150 స్థానాలలో కీలకమైనటువంటి రోడ్లను, రైలు మార్గాల్ని బ్లాక్ చేసి షాహీన్బాగ్ వంటి ప్లేసుల్లో ఉద్యమం ప్రారంభమైంది. ఆ ఉద్యమానికి విదేశాల నుంచి ఆర్థిక సహాయం రావడం మొదలైంది. జార్జ్ సొరోస్ వంటి వాళ్ళ ఆర్థిక సహాయం రావడం మొదలైంది. మొత్తం మీద ఇండియాని దిగ్బంధనం చేసేటటువంటి ప్రయత్నం జరిగింది. ఈ ప్రయత్నము కోవిడ్ రావడం వల్ల ఇది వెనక్కి వెళ్ళింది. కోవిడ్ తగ్గగానే ఇదే ప్రయత్నము రైతు ఉద్యమాల పేరిట మళ్ళీ దిగ్బంధనం చేసే ప్రయత్నం జరిగింది. మిగతా చోట్ల సక్సెస్ఫుల్ కాలేదు, కానీ ఢిల్లీని మాత్రం దిగ్బంధనం చేయడం సాధ్యమైంది. అయితే ఫార్ములాస్ని ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి వేసి ఉపసంహరించుకుంది, కానీ సిఏఏని ఉపసంహరించలేదు. అయితే సిఏఏను ఉపసంహరించకపోయినప్పటికీ దానికి సంబంధించిన నోటిఫికేషన్, అంటే విధి విధానాలని తెలియజేసేటటువంటి, దీన్ని ఎట్లా ఉపయోగించాలి, ఈ చట్టానికి సంబంధించిన వివిధ అంశాలని ప్రజలకు తెలిపేటటువంటి నోటిఫికేషన్ ఒకటి జారీ కావడం చాలా అత్యవసరము. అది నోటిఫికేషన్ వస్తే కానీ ఈ పని సాధ్యం కాదు. ఇప్పుడు షాహీన్బాగ్ ఉద్యమము జరగదు, ఫార్ములాస్ ఉద్యమము జరగదు. ఎందుకంటే ఎన్నికలు రాబోతున్నాయి, ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్గా ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఏ ఉద్యమాలు ఇక మార్చి, ఏప్రిల్ నెలల్లో జరగవు. కాబట్టి ప్రభుత్వము సిఏఏకి సంబంధించిన నోటిఫికేషన్ని జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ లో రూల్స్ కానీ, ప్రొసీజర్స్ కానీ, దీనికి కావలసిన డాక్యుమెంట్స్ కానీ, ఈ పౌరసత్వాన్ని కోరేటటువంటి శరణార్థులు ఎవరిని సంప్రదించాలి, ఆ డీటెయిల్స్ అన్నీ ఇస్తూ ఉంటారు. దీనికోసం ఒక ఆన్లైన్ పోర్టల్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఆన్లైన్ పోర్టల్ ప్రత్యేకత ఏంటంటే, ఇది మామూలు సిటిజన్షిప్ అప్లికేషన్ అప్లై చేసే వాళ్ళకన్నా భిన్నమైనదిగా ఉంటుంది. దీన్ని ఫోన్ ద్వారా కూడా వాడచ్చు. అంటే ఒక శరణార్థి దగ్గర ఫోన్ ఉన్నట్టయితే, అతని సహాయకుడి దగ్గర ఫోన్ ఉన్నట్టయితే, అతనికి స్థానికంగా సహాయం చేస్తున్న వ్యక్తి దగ్గర ఫోన్ ఉన్నట్టయితే, ఇంటి దగ్గర నుంచే, ఆఫీస్కి రాకుండానే వీళ్ళు అప్లై చేసుకోవచ్చును. రెండవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వాలు, అనుకూలంగా లేని రాష్ట్ర ప్రభుత్వాలు ఏమన్నా అడ్డంకులు పెట్టకుండా నేరుగా పోర్టల్ ద్వారానే ఈ అప్లికేషన్ ఫోన్ ద్వారా చేసుకోవచ్చును. ఇది రెండవ ముఖ్యమైనటువంటి విషయము. మూడవ ముఖ్యమైన విషయం ఏంటంటే, వాళ్ళు ఏ సంవత్సరంలో భారతదేశంలోకి ప్రవేశించారు, మొత్తము పత్రాలతో లేకుండా పత్రాలు లేకుండా శరణార్థులుగా వచ్చి ఈ దేశంలోకి ప్రవేశించారో ఆ డేట్ చెప్తే చాలు, దానికి సంబంధించిన ఆధారాలు ఇవ్వనవసరం లేదు. 2014 డిసెంబర్ 31 తరువాత వచ్చిన వాళ్ళకి ఇది వర్తిస్తుంది. వీళ్ళందరికీ 2014 డిసెంబర్ 31కి ముందు వచ్చిన వాళ్ళకి వర్తిస్తుంది. వీళ్ళందరూ మామూలుగా పౌరసత్వం పొందేందుకు పట్టేటటువంటి 11 ఇయర్స్ కాకుండా 7 ఇయర్స్లోనే వీళ్ళకి పౌరసత్వం లభించేలా చేస్తారు. ఇది సిక్కు, బౌద్ధ, హిందూ, జైన, పార్సీ, క్రిస్టియన్, వీళ్లకు ఎక్కువ మంది హిందువులు, కానీ మిగతా మతాలకు చెందిన, భారతీయ మతాలకు చెందినటువంటి క్రిస్టియన్ మతం, అంటే దళితుల నుంచి ఎక్కువగా క్రిస్టియన్లు అయ్యారు. కాబట్టి వీళ్ళందరి కోసము ఈ సదుపాయాన్ని ఇవ్వడం జరిగింది. సిఏఏ నోటిఫికేషన్ వచ్చింది. పర్యవసానంగా సిఏఏ నోటిఫికేషన్ ఆధారంగా పౌరసత్వం పొందడము, శరణార్థులైనటువంటి ప్రజలకు ఇస్లామిక్ దాడుల నుంచి జీవనము దుర్భరమై, మతాన్ని పాటించటం కష్టమై
బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్లకు వేగవంతంగా పౌరసత్వం ఇచ్చేటటువంటి ఏర్పాటు కోసము నోటిఫికేషన్ జారీ అవుతున్నది. ఈ నోటిఫికేషన్ వీలైనంత 2-3 రోజుల్లోనే వచ్చేది ఉంది. ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్కి ముందు వస్తేనే ఇది ఆ పౌరులకు ఉపయోగపడుతుంది. రాజస్థాన్లోను, ఢిల్లీలోను, పంజాబ్లోని అమృత్సర్ దగ్గర ఈ రకంగా చాలామంది శరణార్థులు, హిందూ శరణార్థులు ఉన్నారు. అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో బంగ్లాదేశ్ నుంచి చొరబడి వచ్చినటువంటి, ఎటువంటి పత్రాలు లేకుండా వచ్చినటువంటి మటువా కమ్యూనిటీ, షెడ్యూల్డ్ కాస్ట్కి సంబంధించిన 80 లక్షల మంది ప్రజలు ఉన్నారు. ఈ 80 లక్షల మందికి కూడా పౌరసత్వం లభిస్తే వాడు భారతీయ పౌరులుగా, ఇప్పటికే వాళ్ళు భారతదేశంలో ఉన్నారు, పౌరసత్వం లభిస్తే ఈ దేశపు పౌరులుగా వాళ్ళు తమ ధర్మాన్ని, మతాన్ని, జీవన విధానాన్ని సగౌరవంగా, సగర్వంగా పాటించుకునేటటువంటి అవకాశం లభిస్తుంది. కాబట్టి ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి చర్య. సిఏఏ చట్టం అయింది, దాని నోటిఫికేషన్ ఇప్పుడు వెలువడుతోంది. సరిగ్గా సమయం చూసి మోదీ ప్రభుత్వము ఈ సిఏఏ నోటిఫికేషన్ తీసుకొచ్చింది. ఎందుకంటే ఈ టైంలో మతతత్వ శక్తులు కానీ, కుహనా సెక్యులర్ శక్తులు కానీ, లెఫ్ట్ లిబరల్స్ కానీ రోడ్డెక్కరు. ఎందుకంటే వాళ్ళకి కూడా ఎన్నికలు ముఖ్యము, మోదీని ఎలా ఓడించాలన్నటువంటి హడావిడిలో ఉంటారు. కాబట్టి ఉద్యమాలు జరగవు. కాబట్టి అదను చూసి కీలెరిగి మోదీ ప్రభుత్వం వాత పెట్టింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.